సో ఇటువంటి తప్పుడు కేసులన్నీ స్వతహాగా నేను ఎప్పుడు ఎవరిని కూడా ఇక నరసన్నగౌడ్ను ఇదే శేషనాడి ముచ్చుమరిలో సొంత ఊరు ముచ్చుమరి నరసన్నగౌడ్ది ఊర్లో కళ్ళంగడి విషయంలో గొడవ అయ్యి ఇడిపించారు వాళ్ళు. మా ఫాదర్ షెల్టర్ ఇచ్చి నందికొట్టులో పెట్టుకొని ఎందుకు మనోడే కదా ఉండని అని చెప్పేసి కంటిన్యూషన్ అట్లా వేసింది. ఆ తర్వాతైనా వాళ్ళతో ఉన్నాడు, నందికొట్టుకు వచ్చిన వాళ్ళతో ఉన్నాడు. కేవలం ఏదో ఒకటి జరగాలంతే. రాజశేఖర రెడ్డి గారికి ఒకటి ఆధిపత్యం ఎదురుండకూడదు, ఎవరు మొత్తం నాదే నడసాల బైరెడ్డి గారిది. అటువంటి వ్యక్తిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా వరకు గ్రామాల్లో అంత బలం ఉండేదా మీకు అప్పట్లో? నాకు బలం నా సొంతాన్ని కాదు, బలం పెద్దల నుంచి వచ్చిన బలమే. ప్రతి ఊర్లో మాకంటూ మా నాయనకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలిసిన చేసేవారు. అసలు మాదంతా వ్యాపారం. మీ తండ్రి గారి పేరు జనార్దన్ రెడ్డి, గౌరు జనార్దన్ రెడ్డి. ఏం చేసేవారు ఆయన? వ్యాపారమే. మా గ్రాండ్ ఫాదర్ నుంచి కూడా మాకు మిల్లు ఉండింది, ఆయిల్ మిల్లు, అది డిగాడి గట్ట ఉండింది, కాటన్ మిల్లు, అన్ని రకాలుగా ఉండింది. 1948 అంటే ముందు కట్టినది, అది బ్రిటిష్ కాలంలో మిల్. అది దాంట్లో ఒక మా మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు, మా ఫాదర్ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చినారు. వీళ్ళు ఎవరు నందికొట్టు రావాలన్నా శేషనాడికి నందికొట్టు వచ్చినా ఇంటికి లేదు, మన జిన్నులనే కూర్చొని వచ్చి మాట్లాడి పోయేవాడు. 89 వరకు మాకు అందరికి ఇద్దరు మధ్య అట్లే జరిగింది. 91 వరకు. అంటే అప్పటివరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళని శేషనారెడ్డి మీ ఫాదర్ వాళ్ళంతా కూడా రిలేషన్ ఉండేవాళ్ళు బాగా చిన్న నందికొట్టుకు వచ్చినట్టే శేషనాడు నందికొట్టుకు మన ఫ్యాక్టరీలో కూర్చోవాల్సిందే. ఓకే. ఏ అవసరమైనా జనార్దన్ రెడ్డికి చెప్పాల్సిందే, శేషనాడి గిడ్డాడికన్నా చెప్పాలి, శేషనాడికన్నా చెప్పాల్సిందే. ఆ విధంగా ముగ్గురు కలిసి నందికొట్టుకు లేయర్ గ్రూప్ను పెంచుకుంటూ శేషనాడి కోసం పనిచేసినది. ఆ విధంగా మా ఫాదర్కు మొదటి నుంచి వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి. ప్లస్ నందికొట్టుకులో రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ అనే కాబట్టి ఏ చిన్న స్థితిగా అవసరం వచ్చినా కూడా చక్కగా మా ఫాదర్ కాడికి వచ్చేవాళ్ళు. ఆయన వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి మాట్లాడని చెప్పేసి పంపించేవాళ్ళు. అట్లా మనకి ప్రతి ఊర్లో పరిచయాలు ఉన్నాయి. మీ స్వగ్రామం నందికొట్టుకూరేనా? బ్రాహ్మణ కొట్టుకూరు. నందికొట్టుకూరు నుంచి ఎంత దూరము? 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు ముచ్చుమరి. అక్కడికి ఎంత దూరం? మళ్ళీ నందికొట్టుకూరు నుంచి దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. ఎప్పుడు కలుసుకునే వాళ్ళు. ఒక్కసారిగా గిడ్డారెడ్డి గారికి టికెట్ ఇవ్వడంతో అక్కడ నుంచి ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ కూడా ఇంకా నరసన్న గౌడ్ విషయంలో మళ్ళీ మీ మీద కేసు పెట్టారు. ఆ కేసు ఏమైందంటారు? మళ్ళీ ఆ కేసు కూడా ఫ్యామిలీ మెంబర్ మళ్ళీ వచ్చి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మొత్తం మా కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళే. ట్రయల్స్ రోజు కేసు ట్రయల్కి వచ్చిన రోజు వీళ్ళు చేసింది వీళ్ళు కాదు, చేసింది వేరే వాళ్ళు అయితే వీళ్ళ మీద చెప్పినారని చెప్పి కొట్టేసింది, కేసు కొట్టేసింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది? తర్వాత తిరుపతి రెడ్డి గారు కేసు చేశారు. వాస్తవంగా ఆ ఎలక్షన్లో మేము లేనేలేం, ఎలక్షన్ బైకాట్ చేసినాం. పార్లమెంట్ పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా నిలబడి గెలిచి రాజీనామా చేసినప్పుడు రంగయ్య నాయుడు ఎవరినో నిలబెట్టారు. రంగయ్య నాయుడు గారు నిలబెట్టారు. ఆయన నంద్యాల రాజీనామా చేస్తే రంగయ్య నాయుడు గారు నిలబెట్టారు. ఆ నిలబడినప్పుడు ఆ టైంలో మనం నందికొట్కూరులో ఫేస్ చేయలేము ఎందుకు అని చెప్పేసి నందికొట్కూరులో మేము కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్ పెట్టడం బైకాట్ చేసి, ఎలక్షన్ బైకాట్ చేసి, అనుకోకుండా తిరుపతి రెడ్డి మధురస్వాడికి బెయిల్ వచ్చి బయటకు తిరుగుతూ ఉన్నాడు అప్పుడే విత్ క్యారింగ్ హిస్ బాంబ్స్. చెక్ పోస్ట్ ఉంది బ్రాహ్మకొట్కూరు దగ్గర. ఎందుకంటే మొదటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా బ్రాహ్మకొట్కూరులో 40 మందిని చెక్ పోస్ట్ పెడతారు. ఎందుకంటే స్టార్టింగ్ ప్లేస్, కాన్స్టిట్యున్సీకి స్టార్టింగ్ ప్లేస్. సో పోలీస్ చెక్ పోస్ట్ ఉంది. ఆడ ఆపకుండా పోవడం, కొద్ది ముందర కూసి గుంతలు కూడా అవి పేలినాయి. అవి వెళ్తే కూడా ఆయన తెచ్చాడు క్యారియర్ బాంబు, వాళ్ళే క్యారీ చేస్తున్నారు తిరుపతి రెడ్డి. అవి వెళ్తే కూడా మా మీద కేసు. ఆ రోజు మా మీద పెట్టే అవసరమే లేదు. ఆ రోజు ఎస్సీ సుబ్బారెడ్డి గారు కానీ భూమనారెడ్డి గారు నిలబడిన క్యాండిడేట్లు కూడా ఎలక్షన్ బైకాట్ చేసి వాళ్ళు పక్కకుంటే మర్డర్ చేయాల్సిన అవసరమే ఉంది వాళ్ళకు. పోలింగ్ 2 days ఉంది. మేము ఏజెంట్లనే పెట్టడం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, నందికొట్కూరు తాలూకాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంటే కూర్చోము ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేసిన 5 days బిఫోర్. నేను ఇచ్చిన తర్వాత ఇన్స్టెంట్ ఇది జరిగింది. జరిగితే మా మీద కేసు. ఆ కేసు నేను అప్పట్లో కూడా నాకు పోలీసు వాళ్ళకి కాకుండా సిబిఐ ఎంక్వైరీ ఇస్తున్నా, పిటిషన్ పెట్టేసి సార్ ఇది అన్యాయం, ఇది పూర్తిగా ఇది కానీ సిబిఐకి ఇచ్చిన తర్వాత కూడా ఫోర్సబుల్గా కేసు కట్టేయాల్సింది. దాదాపు 1 year తర్వాత కేసు మళ్ళీ రిజిస్టర్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1 year 9 months 1 year మధ్యలో జరిగింది.